లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకే వార్తలు చూద్దాం, అంటే ఇంకా వార్తలకు పోదాం. ఢిల్లీలో కమలం జోరు, పక్కకు పెట్టిర్రు రేవంత్ గ్యారంటీస్. దళితుల కోసం కొట్లాడితే నా మీద పగల, నేను చేస్తా 150 సినిమాల చిరంజీవిలా. చెప్పకుండా భూ సర్వే చేసిన అధికారులు, బయటికి పోమ్మని తిరగబడ్డ రైతులు. కాంగ్రెస్ మీద కేటీఆర్ ఫైర్, హామీలను అమలు చేస్తలేదట సర్కార్. భార్యను వేధిస్తున్న పోలీసు, ఈ అక్క చేసిన పని సూపరు. ఇగో జీవితం అన్నప్పుడు గెలిపోవటంలో అన్ని మామూలే. రాజకీయాలల్లో కూడా గట్నే గెలిచిన వాళ్ళు చిందేస్తారు, ఓడిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. గిది ఇప్పుడు ఎందుకు చెప్తానా అని అనుకుంటారా? ఢిల్లీలో గాడ మొన్న ఎలక్షన్లు జరిగాయి కదా, ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచిర్రు మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో తెలుసుకుందాం పాండ్రి. అబ్బా, ఈ బీజేపీ వాళ్ళది 27 ఏళ్ల పాటు పోరాటం చేసిన పోరాటం ఫలించినట్టే కదా. ఢిల్లీలో ఎలక్షన్లు అయితే అలా రిజల్ట్ బయట పడ్డది. గండ్ల 70 సీట్లుంటే అందులో 47 సీట్లు కమలమే వికసించింది. 3 సార్లు అధికారంలో ఉన్న ఆ పార్టీకి 23 సీట్లకే కథం పట్టించురు అక్కడున్న పబ్లిక్. దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం మీద అయితే కమలం పువ్వు జోరున్నది పోండ్రి. అక్కడున్న పబ్లిక్ అవసరాలను అక్కర్లను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి పోయి కూడా పతార చూపెట్టొచ్చిండు. కేజ్రీవాల్ సార్ లిక్కర్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ ఏమనుకున్నారో మరి. షీపుర్ పార్టీని 2 సార్లు 3 సార్లు ఊడ్చినవిగా మళ్ళీ ఎందుకు ఈ షీపుర్ అనుకున్నారో గానీ మొత్తం మీద అయితే మూలకు పెట్టి కమలం పువ్వు వికసించేటట్టు చేసిర్రు. అందుకే చాలా సార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఇదంతొక్కెత్తైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గ్యారంటీ అని పోయిన ఈంచెల్లి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాట ఒక్కలు నమ్మలేదని చెప్పేసి విపక్ష పార్టీలు కారెడ్డాలు ఆడుతున్నాయి. ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా. సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. హర్యానాకు పోయి ప్రచారం చేస్తే ఆడ బీజేపీ గెలిచే, మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తే ఆడ బీజేపీ గెలిచే. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ లో పోయి నాది గ్యారంటీ అన్నా కూడా ఆడ కూడా బీజేపీ వికసించే. అగో ఇంతకు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడా లేకపోతే పువ్వు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడా అని చెప్పేసి కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఆడ తుస్సే అయింది. తెలంగాణలో అమలు చేస్తామన్నారు, ఈడ తుస్సే అయింది.
అగో అందుకే ఇక్కడ ఎఫెక్ట్ అక్కడ పడ్డది. కాంగ్రెస్ ను ఎవరు నమ్ముతలేరు, అందుకే వెనకకు నెడుతున్నారు అనబట్టిరు కొంతమంది పొలిటికల్ లీడర్లు. ఇప్పటిదాకానైతే మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు కమలం పువ్వు పార్టీలా. అయినా కూడా పబ్లిక్ పోయి గా పార్టీకే ఓట్లు గుద్దిర్రు. ఇక ముఖ్యమంత్రి ఎవరైతాడు అనేది తర్వాత చెప్పుకుందాం, ఇప్పటికైతే గింతే. ఇగో నేను చిన్నప్పుడు హీరో ఎట్లా చేస్తే గట్లా చేసిన, వాళ్ళు డైలాగులు చెప్తే నేను కూడా డైలాగులు చెప్పిన, ఫైటింగులు చేస్తే నేను కూడా ఫైటింగులు చేసిన అని మనం చేసుడు మన చుట్టూ ఉండేటోళ్ళు ఇదంతా మామూలే. కానీ ఓ ఎమ్మెల్యే సార్ కూడా సినిమా హీరో లెక్క చేస్తా అని అంటాడు. గా ఎమ్మెల్యే ఎవరు, ఆ హీరో ఎవరు అన్ని పురాగరుచుకుందాం పాండ్రి. సినిమా హీరోలంతా రాజకీయాలలో కొత్తుంటే కొందరు రాజకీయ నాయకులేమో సినిమాల హీరోలను చూసి పబ్లిక్ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలో నేర్చుకుంటున్నారు. ఇగో ఇప్పుడు కూడా ఈ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ సారు చిరంజీవి సినిమా ఉంది కదా ఖైదీ నెంబర్ 150, ఆ సినిమాల హీరో రైతుల కోసం ఎట్లా కొట్లాడిండో, వాళ్ళ నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడిండో, ఆ సినిమాల రైతుల నీళ్ళ కోసం కొట్లాడితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సార్ రైతుల భూముల కోసం కొట్లాడతాడట. నీళ్ల పైపులలో కూర్చొని నీళ్ళని బంద్ చేసి ప్రెస్ వాళ్ళని ఎట్లా పిలిపించిండో ఇగో ఇప్పుడు కూడా అదే కార్యం ముంగటేసుకున్నా అంటుండు ఎమ్మెల్యే సారు. ఇనురు రూపారి. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరులు. నేను ఒక మూవీ చూస్తుంటాను, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్లాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. గదన్నట్టు ముచ్చట. మొన్ననే ఓ హోటల్లో కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారని చెప్పేసి బయటికి పుకార్లు వస్తే అదంతుత్తదే బిర్యానీ తినికి పోయినాం, మటన్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాం గంతే అన్నాడు. తర్వాతనేమో మంత్రి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. మంత్రి చిట్టా మొత్తం ఈ ఫైల్ ఉంది, దీన్ని డైరెక్ట్ ముఖ్యమంత్రి సార్ కు అట్నే ఏఐసిసి మేడం కు డైరెక్ట్ ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. అగో గది మరి ఆ చిట్టేంది, ఆ ఫైల్ ఏంది సార్ అని అడిగితే అది నియోజకవర్గ సమస్య అని చెప్పేసి మళ్ళా కవరింగ్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడేమో ఖైదీ నెంబర్ 150 అంటున్నాడు. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్ లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. గిరిజనుల భూములు, ఆదివాసుల భూములు గత సర్కార్ మొత్తం కొలగొట్టింది. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేంత వరకు నా పోరాటం ఆగదంటుండు సారు. మరి అంత కొద్దుగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు ఇంకెందుకు లేట్ చేస్తురు, ఇంకెందుకు ఆగుతురు సారు? మరి అది కబ్జా పెట్టింది ఎవరు, ఏడ భూమి, ఎంత భూమి, అవన్నీ వివరాలు బయట పెట్టి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పియొచ్చుగా, రైతులకు సాయం చేసిన వాళ్ళు అవుతారుగా సారు, ఎందుకు దాస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక చూడాలా మరి ఖైదీ నెంబర్ 150 సినిమాల హీరో గారు అయితే పోరాటం చేసి వాళ్ళకు నీళ్లు తెప్పించిండు గాని గా సినిమానే ఆదర్శవంతంగా తీసుకొని సారి చేస్తున్న పోరాటంలా మరి రైతులకు భూమి వస్తుందో రాదో చూడాలే. భూములకు లేదంటే మన జాగలకు ఎవ్వలన్నీ వచ్చి తిరిగినా లేకపోతే కొలతలు తీసుకున్నా మనం చూసుకుంటూ ఊకుంటామా?
ఎవర్రా బాయ్ నువ్వు అని అడుగుతాం. గట్నే ఓ తాన గవర్నమెంట్ అధికారులు వచ్చి డైరెక్ట్ రైతుల పొలాలలోనే భూ సర్వే చేసిర్రు. మరి ఆ రైతన్నలు ఏమన్నారో ఇనుర్రో పారి. ఈ కొడంగల్ రైతులు సుక్కలు చూపిస్తురు కదా అధికారులకు. మరెవా చిన్న లేదు పెద్ద లేదు ఎవరొచ్చినా సరే అరుచుకుంటూనే ఉన్నారు. ఇగో నిన్న కూడా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి అనే ఊర్లకి ఇక కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది కదా, ఇక దాని గురించి భూ సర్వే వాళ్ళు వచ్చిరాట వాళ్ళ భూములకి. అగో మీరెవరు మా భూములకు వస్తానికి ఏ లెక్క ప్రకారం వచ్చిర్రు, కనీసం మాకు ముందుగాల ఒక చిన్న మాటన చెప్పకుండా వస్తారా అని చెప్పేసి ఎక్కడోళ్ళని అక్కడనే పని చేయకుండా అడ్డుకుంటున్నారు. మళ్ళీ అడిగిన అతన్ని అడిగిన పెద్ద మనిషి మాట్లాడి లేదా మళ్ళీ గట్టిగా మాట్లాడి నిన్న కూడా ఎవరు లేవు, మొత్తం మా సర్వే మా చేనులని మొత్తం సర్వే ఇష్టము సార్ చెప్పిండు ఫోన్ చేసి మాట్లాడినాం ఇక్కడికి చెక్ చేస్తున్నాం. అది కాదు సార్, మీరు పోవాలి ఇప్పుడు ఈ నుంచి మొత్తానికి మీరు వెళ్ళిపోవాలి వస్తారు. నిన్న కూడా ఎవరు లేవు, మొత్తం మా సర్వే మా చేనులని మొత్తం సర్వే మొన్న ఫార్మా విలేజ్ కడతామని చెప్పేసి సర్కారోళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి భూములు కావాలని చెప్పేసి సర్వేలు చేపించే కదా. ఇక అప్పటి నుంచి భయం అన్నట్టు వీళ్ళకు. ఏడ సర్కారోళ్ళు మా భూములను కొల్లగొడతారో, ఏడ మా భూములను గుంజుకుంటారో, ఏడ మాకు బతుకు తెరువు లేకుండా ఉంటుందో అని ఎవరిని అడుగు కూడా పెట్టనిత్తలేరు. అయినా కూడా సర్కారోళ్ళు ఈ సర్వే ఆ సర్వే, ఆ పథకం ఈ పథకం, ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అనుకుంటా యోగి గిరిజన రైతుల భూములకు సూటి పెట్టిందుల్లా. ఎవరు తెలవకుండా పట్టబాగటిల్లి భూములకు వస్తే ఎవరు ఊకుంటారు చెప్పురి. మంచిగా టోపీలు టేపులు పట్టుకొని వచ్చిర్రు. రైతన్నలు అయితే ఇక పెద్ద ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఇంటలేరు. ఫస్ట్ ఇంచలు నడువు, ఇది ఒకటే మాట. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలనే గిట్ల పబ్లిక్ తిరగబడుతున్నారంటే ఇక కతిమ్మ జిల్లాలు ఎట్లుందో గాని ముఖ్యమంత్రి సార్ అయితే అసలుకే తగ్గుతలేడు. సొంత జిల్లాలనే రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా గట్టిగానే అరుచుకుంటున్నాయి. ఈ గిరిజన రైతులు పోరాటం చేసిన పోరాటానికి ఫలితంగా ఫార్మాసిటీని అయితే రద్దు చేసిరు గాని ఇగో ఇప్పుడు మళ్ళా ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో చూడాలి మరిగా. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సినిమాలల్లా హీరోలు కామెడీ చేసిర్రు అనుకో నవ్వుకుంటాం, కానీ రాజకీయాలలో కూడా నాయకులు మస్తు కామెడీ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. గట్నే మన కేటీఆర్ సార్ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణలో జనాలు మాట్లాడే మాటల గురించి ఏమన్నాడు ఎరికేనా? చూడుర్రో పారి. అబ్బాయి కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళలో కట్టెబెట్టినట్టే అడ్డుపడుతున్నాడు కదా మన కేటీఆర్ సారు. గెలిచినప్పటి నుంచి సురువు మీ 6 గ్యారెంటీలు ఎక్కడ, మీ 420 హామీలు ఎక్కడ అని చెప్పేసి నెగలనిత్తలేడు పోండ్రి. ఇగో ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి పొట్టు అరుచుకున్నాడు. ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. కొడంగల్గా మొన్న ఫార్మాసిటీ కడతామని చెప్పేసి రైతులను భూములు గుంజుతామంటే పొట్టులు వెళ్ళాయే కదా. అవో గదిని మీద మళ్ళా పోయిర్రు పోలీసు వాళ్ళు, అధికారులు భూమిని కొల్తాందుకు. ఒక ఊళ్ళోనే 110 ఎకరాలు కావాలట.
ఇక దానికోసం 400 మంది పోలీసులు పోయిర్రు. అదే కాకుండా ఇటు నాచారంలో చెప్పుల డబ్బాలు అట్నే పాల బూతులు పాల డబ్బాలు పెట్టుకున్నా కూడా పేదోళ్ళం బతకనిత్తలేడు రేవంత్ రెడ్డి అనబట్టిండు. హైడ్రా పేరుతో ఇల్లు కూలబట్టే, మూసిలా మురికి కడతామని ఆడిండ్లు కూలగొట్టబట్టే, ఇప్పుడు జిహెచ్ఎం సొల్లు కూలబట్టే అనబట్టిండు. మార్పు అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పేదలకు గట్టిగానే మార్పు తెచ్చింది కదా. ఇంత ముందుకు రేగుల రూములు ఉన్న వాళ్ళు ఇప్పుడు గుడిసెలు ఉండేటట్టు మార్పు వచ్చింది అనబట్టిరు కింద కామెంట్లల్లో పబ్లిక్. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో, ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? కాకపోతే ఏందుల్లా ఏనా సర్కార్ అన్నప్పుడు పేదల కింద బతుకుదేరు చూపించిన తర్వాత అడ్డొస్తుందా అన్నప్పుడు తీసేయాలి గాని ఎక్కడిదక్కడ పెట్టి రోడ్డు మీద బతుకులేసి అలా బతుకుదేరువులో మన్ను కొట్టబట్టే. గిదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, గిదేనా ఇందిరమ్మ సర్కార్ అంటే అనుకుంటా జనాలు పొట్టు తిడుతున్నారు అనబట్టిండు. రేవంత్ రెడ్డి అయ్యపట్టికే తట్టుకుంటుండట, ఇంకోలు అయితే అసలుకే తట్టుకోపోవును అనబట్టిండు. అయ్యా కేటీఆర్ గారు, మరి గతంలో మీరు కూడా 10 ఏళ్ళు వెళ్ళినప్పుడు మల్లన్న సాగర్ పేరు మీద తర్వాత ఇంకా ప్రాజెక్టుల పేరు మీద వందలాది మందిని ఇల్లు కూలగొట్టి వేరే దగ్గరికి చేర్చిరుగా సారు. ఓహో, ప్రతిపక్షం నుండి ఇట్లా అధికార పక్షం నుండి అట్లనా అనవట్టిరికి ముచ్చట తెలిసిన పబ్లిక్. నాకు పోలీస్ అంటే సింగం సినిమాలో సూర్య సార్ గుర్తొస్తాడు. కానీ కొంతమంది పోలీసు వాళ్ళని చూస్తే గిసొంటి ఆఫీసర్లు కూడా ఉంటారా అని అనిపిస్తుందిలా. పోలీస్ అంటే ఏం చేయాలి? పబ్లిక్ రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ వేయాలి. మళ్ళా ఆయననే రూల్స్ తప్పి సొంత పెళ్ళానికే ఫైన్ వేసిండు. ఏమైందో ఎరికేనా? చూడు రోపారి. చెప్పేటోళ్ళంతా చెప్పి చెడిపోతారు అన్నట్టు పబ్లిక్ ను రక్షించాల్సిన పోలీసు వాళ్ళు ఇంటోళ్ళను వేధిస్తున్నారు కదా. గిడ మైకుల ముంగటకి అక్కగా అనొస్తుంది కదా. గీ అక్కోళ్ళ ఇంటి ఆయనే ఫస్ట్ ఎస్ఐ అట, తర్వాత సిఐ అయిందట. ఇప్పుడు 12 ఏళ్ల కింద పెళ్లి అయిందట. 12 ఏళ్ల కించి సురువు అట. ఈ అక్కకు సుక్కలు చూపిస్తుండట, కట్నం కావాలని చెప్పేసి. పేరు సంధ్య, నాకు పెళ్లి 12 సంవత్సరాలు అవుతుంది. మా భర్త పేరు నరసింహ, ఎస్ఐ. అతను సిఐ హ్యాబిట్స్లో చేస్తున్నాడు, సిఐగా చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. కొట్టడం, తిట్టడం, అదనపు కట్నం దేవాలని చెప్పి శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టడం. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా, కట్నం తీసుకొస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు. తర్వాత నాకు ఒక పాప 3 ఇయర్స్కి పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం నుంచి పాప 5 నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం తేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. పాప పుట్టినాక 10 నెలలకు వచ్చి పాపని దొంగసాటుగా ఎత్తుకెళ్ళిండు. పాపని ఎత్తుకెళ్ళినాక అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మేము పంచాయతీ పెట్టినప్పుడు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తా, నువ్వు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి 1,50,000 ఇప్పించినాక పాప నన్ను తీసుకెళ్ళిండు. అయినా మీదికెళ్ళి ఇంకో 1,50,000 ఎక్కువనే ఇచ్చిరట కావాలంటే. మళ్ళా తర్వాత పాపకు బంగారం అంటున్నాట. సంవత్సరం దాకా వీళ్ళ ఇంటికాడనే ఉన్నదట, అయినా తీసుకుపోతలేడట. 3 అబార్షన్లు చేపించిండట అబ్బాయి కోసం అని చెప్పేసి. అబ్బాయి పుట్టినా కూడా ప్రవర్తన అయితే మారతలేదట. ఇక మారుతుంది అని చెప్పేసి ఎంత ఓపిక పట్టినా కూడా మార్పు అయితే వస్తలేదట. అందుకని డైరెక్ట్ ఇలా కమిషనర్ సార్ను కలిసింది. ఇట్లా మా ఆయన నన్ను కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడినియను చూడనియను
అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు కొట్టడం, తిట్టడం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా, వాళ్ళని చూడనీయకుండా, ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా కొట్టడం అలాంటివన్నీ ఏమో అంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటా, లేకపోతే చూసుకోను, డబ్బులు తీసుకునిరా, 1 లక్షకి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు పాపకి 10 years, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించిండు. చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టినాక మళ్ళీ 1.5 yearకి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి వదిలేసినప్పుడు మళ్ళీ నేను 1 year మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిన. ఎస్పీ ఆఫీసు సార్ అన్ని చెప్పి సర్ది చెప్పి నన్ను నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిండు. ఇప్పుడు నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి, లేకపోతే కట్నం అన్నది ఇవ్వాలి, నువ్వు డైవర్స్ ఇస్తేనే వేరే టోళ్ళని పెళ్లి చేసుకుంటా, నాకు డైవర్స్ ఇవ్వ అని చెప్పేసి ఇంకో పంచాయతీ మోపు చేసిండట. ఇక ఏగలేక అక్క గీ పని చేసింది అనుకో రాదుర్రి. బంగారం అసొంటి జాబ్ ఉండంగా గీ అన్నకు గిదేం బుద్ధి కావచ్చు. అయినా కోర్టుల చట్టాలు చెప్పవట్టే కట్నం అడుగుడు నేరం అని చెప్పేసి, ఇచ్చుడు నేరం తీసుకునుడు నేరం. మరి గీ సారు గింత బాజాబ్తుగా చట్టాలు ఎరుకుండి కూడా అడుగుతున్నాడంటే, గిట్ల కట్నం కోసం గీ సారే గిట్ల వేధిస్తున్నాడంటే ఇక పబ్లిక్ ఏం న్యాయం చేస్తాడు, పబ్లిక్ ఏం రక్షణ కల్పిస్తాడు అనవట్టిరు గీ ముచ్చటరికైన పబ్లిక్. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.